మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మార్చి నెల విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, మనకి చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది, ఉగాది రోజు ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటే వీళ్ళకి ఈ మాసం అంతా బాగుంటుంది? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మార్చి మంత్ రెండు ముఖ్యమైన గ్రహస్థితిని బట్టి కానీ చూసుకుంటే, ఒకటి ఉగాది పర్వదినం, అక్కడ నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ సంవత్సరంలో ఆ టైంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటనేది మనం తెలుసుకుంటాము. అలానే మనం ఒక సిరీస్ కూడా దాని గురించి చేసి ఉన్నాం, బాగా వైరల్ కూడా అవుతుందని మీరు చెప్పుకున్నారు, అది సంతోషం. తర్వాత ఈ మార్చి మంత్లో మనకి గ్రహణం కూడా ఉంది. ఇప్పుడు మనం మంత్లీ ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గ్రహణం, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి. ఈ రాశి వాళ్ళకి ఇది మిక్స్డ్గా ఉంటుంది. ఒకటి, వీళ్ళు మాట్లాడే మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే చక్కగా ఉంటుంది. రెండోది, వీళ్ళకి ఆధ్యాత్మిక చింతనతో పాటు బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళకి చాలా 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 స్ట్రాంగ్గా ఉంటుంది. చక్కగా వాక్పటుత్వం, బాగా మాట్లాడుతూ ఉంటారు, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ గ్రహణం వీళ్ళకి అంతే తప్ప పెద్ద వీళ్ళకి ఇబ్బంది అయితే పెడుతుందనైతే నేనైతే ఎక్కడ అనుకోవటం లేదు. ఆ విధంగా కూడా ఎక్కడ రాసి కూడా లేదు వీళ్ళకి. అయితే వీళ్ళకి సహజంగా మన గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నా కానీ ఆ తర్వాత నార్మల్ అయిపోతుందని తెలుసుకోవచ్చు. శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నారండి. 10వ స్థానంలో శుక్రుడు ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. ఏం జరుగుతుంది అంటే అర్ధనాశనం, రిపో, భయం, ధనం అనేది విపరీతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. శత్రువుల ద్వారా భయం పడే అవకాశం కూడా ఉంటుంది. రెండోది, స్త్రీ సౌఖ్యం హాని, అంటే వీళ్ళ దగ్గర ఎవరైనా కనుక స్త్రీలు ఇంట్లో కానీ బయట ఉంటే వాళ్ళ ద్వారా రావాల్సిన సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడతారు అని చెప్తూ ఉంటుంది. అయితే మరి స్త్రీలు అయితే ఏం చేయాలి? ఆపోజిట్, పురుషుల ద్వారా రావాల్సిన సపోర్ట్ రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తద్వారా వీళ్ళకి మిత్రుల వల్ల ఉద్యోగంలో లాభం ఉన్నప్పటికీ కానీ అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవహారాల్లో అపజయానికి గురయ్యే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇది అయితే ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే, వీళ్ళకి కొత్తగా వెహికల్స్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ టైం ఇది. ఉగాది పండగకి మంచిగా చక్కగా వెహికల్స్ కానివ్వండి, బంగారం కానీ, ఇలా ఫిక్స్డ్గా ఉండే వస్తువులు కానీ, లేదంటే లగ్జరీకి అలంకరణ ప్రయమంగా, ఓకే, అలంకారం కోసం మనం జ్యువెలరీ కానివ్వండి, కార్లు, ఇలాంటి వాటి కనుక ప్లాన్ చేసుకుంటే చక్కగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ టైంలో వాళ్ళకి. ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి నెల ఎలా ఉంటుంది? నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ బాగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినట్టు మంత్ అంతా క్షేమంగా ఉంటారు. రెండోది, వీళ్ళకి ఎవరైనా కనుక ట్రాన్స్ఫర్స్ కావాలి, వేరే ప్లేస్లకు వెళ్ళాలి, ఇటు నుంచి ఇటు మూవ్ అవ్వాలి, షిఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ టైము. రెండోది, దూర ప్రాంతాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. మూడోది, హెల్త్ విషయంలో కొంచెం ఓవర్ హీట్ అవుతుంది. అందుకంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ పనులు చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. చక్కగా ఉదయాన్నే నిద్రలేసి ఆ రెగ్యులర్ దానికి కాకుండా ఇందాక చెప్పుకున్నాను చూసారా, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఎక్కువగా టైం స్పెండ్ చేసి హెల్త్ పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఈ టైంలో డిసిప్లైన్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే మిగతా అన్ని విషయాలకు బాగుందని చెప్పుకోవాలి. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, చక్కగా క్షేమంగా ఉంటారు. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే ఓవర్గా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అగైన్ వస్త్రలాభం, చక్కగా మంచి బట్టలు వేసుకుంటూ ఉంటారు. పరవాసము, ఫారిన్ వెళ్ళాలి, లేదంటే ఇంకో చాట ఉండాలి, లేదంటే గుడులు ఇలాంటివి ఏదైనా కనుక తిరుగుతూ వెళ్ళాలనుకున్నా కానీ అవి కూడా తీర్థయాత్రలు చేయాలనుకుంటే అక్కడ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండటంతో పాటు మనీ వ్యవహారంలో ఈ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా అతిగా భయపడే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు. అయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శని యొక్క ప్రభావం చేత సుఖనాశనం, అంటే వీళ్ళు కోరుకున్న దానికి సంబంధించిన ఏదైనా కనుక్కుంటే, ఇప్పుడు సమ్మర్ కదండి, ఏసీలు ఇవన్నీ ఎక్కువగా కంఫర్ట్ కావాలనుకుంటూ ఉంటారు. వీటికి సంబంధించిన వ్యవహారాల్లో ఆ యొక్క వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆ లగ్జరీ కంఫర్ట్ ఉండకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం
హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి, హెల్త్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సూర్యుడు యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. జనరల్గా చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువగా, ఎండలు మారటంతో ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండటం, గ్యాస్ రిలేటెడ్కి సంబంధించిన ఫుడ్ అంతా కొంతకాలం అవాయిడ్ చేస్తే సాత్వికమైన ఫుడ్ జావా లాంటివి తీసుకుంటూ ఉంటే ఈ గ్యాస్ట్రైటిస్ ఇవి రాకుండా ఉండేసి చక్కగా ఉంటుంది. అందులోనూ చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిథున రాశి వాళ్ళకి మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటారు. వీళ్ళకి 2 గ్రహాలు మారుతున్నాయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న 2 ముఖ్యమైన పనులు, ఉగాది తర్వాత గ్రహణంతో పాటు ఇంకొక 2 గ్రహాలు కూడా మారుతున్నాయి ఆ సందర్భంగా. ఒకటి సూర్యుడు 15వ తారీఖు మారుతూ ఉన్నాడు. తర్వాత వీళ్ళకి శుక్రుడు 2వ తారీఖు నుంచి మార్చి 2 నుంచి మారుతూ ఉండి వీళ్ళకి ఈ యొక్క 2 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద ఉంటుంది. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది 9వ తారీఖు వరకు ఒక గ్రహణం యొక్క మనకి 15వ తారీఖు వరకు ఈ 12 days వీళ్ళకి తటస్థంగా న్యూట్రల్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అక్కడ నుంచి వీళ్ళకి బాగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా డైనమిక్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే సూర్యుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి ద్వేషం, వీళ్ళ చుట్టూ ఎవరో ఒకరు ద్వేషించే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అయితే ద్వేషిస్తారు కానీ తర్వాత మళ్ళీ వీళ్ళు అయ్యో వీళ్ళు అనవసరంగా వీళ్ళ మీద అపోహపడిపోయామే అన్న ఒక రియలైజేషన్ కూడా అవతల వాళ్ళకి వస్తుంది. ఇది ఒక మంచి ట్రెండ్. తర్వాత శారీరకంగా చూసుకుంటే కొంచెం అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అనవసరమైన ఏదైనా కనుక పనిచేసే ఆటంకాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు ఎడిక్షన్స్ ఏమంటారు, గ్యాంబ్లింగ్ చేయటం, దూర ప్రయాణాలు చేయటం అనవసరంగా, అందులో అయితే వీళ్ళకి ఎలాంటి లాభం అయితే ఉండదు. అనవసరంగా అంటే ఎంతవరకు చేస్తే బాగుంటుందో అంతవరకు చేయకుండా ఇంకా ఎక్కువగా చెయ్యాలి, దానికి సంబంధించి టైం వేస్ట్ చేసుకోవటం, దానికి సంబంధించి డబ్బు వేస్ట్ చేసుకోవటం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9వ స్థానంలో వీళ్ళకి సూర్యుడు కానీ కుజుడు కానీ ఉంటే ఎడిక్షన్స్ ఎక్కువ వస్తుంది. అంటే టూ మచ్ సెన్సెస్ ప్లేషర్స్ ఎక్కువైపోతుంది అనమాట. ఎక్కువగా మూవీ చూడటం, ఎక్కువగా వాటి యూట్యూబ్ రకరకాల అనమాట. అంటే ఏదైతే కనుక మనకి సెన్సెస్ కళ్ళకి, ముక్కుకి, చెవులకి, వీటికి సంబంధించిన సెన్సెస్ ఏదైతే ఉంటుందో వాటికి ఇంకా ఎక్కువగా కావాలన్న ఒక ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ ఉండి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్క ప్రాబ్లం వీళ్ళకి ఉంటుంది. అది మనకి గ్రహణం నుంచి ఉగాది వరకు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందులో 15th తర్వాత నార్మల్ అయిపోతారు. 15th నుంచి ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఏంటి ఫోన్లు ఇదేంటి ఎంత చేసుకుంటాం కదా, అంత లాభం లేదులే, ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు ది ప్రొఫెషన్లో వీళ్ళకి మళ్ళీ రికగ్నిషన్ ఉంటుంది. సూర్యుడు 10వ స్థానంలోకి ఎంటర్ అవ్వడంతో ఫాదర్కి సంబంధించిన వ్యవహారాల్లో, ఆధ్యాత్మిక సంబంధించిన వ్యవహారాల్లో, హెల్త్కి సంబంధించి వీళ్ళ యొక్క రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే బ్యూరోక్రాట్స్ ఎవరైనా ఉన్నా, గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి సానుకూలమైన స్పందన రావటం, ప్రమోషన్స్ రావటం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ప్రొఫెషనల్ అంత సరిగా లేదో ఒక బెస్ట్ టైం అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారని గమనించుకోవాలి. వీళ్ళకి దానితో పాటు మరి ఈ నెల ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుందండి? అలాగే స్టూడెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళకి ఎగ్జామ్ సీజన్, వాళ్ళకి ఆశించిన ఫలితాలు రావాలంటే వాళ్ళు విశేషంగా ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళకి బెస్ట్ రెమెడీ అండి. ఇందులో గ్రహణానికి సంబంధించి అయితేనేమి వీళ్ళకి విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకు అని అడిగారు అనుకోండి, ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు, ఆయనకి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి. కాబట్టి గ్రహణం టైంలో విష్ణువుకి సంబంధించిన, రాముడికి సంబంధించిన, కృష్ణుడికి సంబంధించిన ఏదైనా ఒక్క మూల మంత్రం కనుక పట్టుకొని, అది ఎక్కువసేపు ఉండదు మనకు ఆ గ్రహణం, ఒక 45 minutes ఏమో ఉంటుంది, 1 hour అనుకుందాం మ్యాక్సిమం, చదవగలిగితే ఆ మంత్రం యొక్క సిద్ధి వచ్చి వీళ్ళకి చక్కగా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహణం అనేది చాలా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందులో ఆధ్యాత్మికంగా ఉండాలి, మనం ఉన్నతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇంకా చాలా ముఖ్యం ఈ గ్రహణం జరుపుకోవటం. కొంతమందికి బాగుంటుంది, వాళ్ళు ఏంటంటే ఏది చేసినా నడిచిపోతుంది అనుకున్న వాళ్ళకి అవసరం లేదు, నమ్మని వాళ్ళకి ఇంకా అసలు అవసరం లేదు, అంతే కదండి. ఎవరికైతే కావాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళే ఇవన్నీ పట్టించుకుంటారు. వీటితో పాటు పిల్లలకు సంబంధించి చాలామంది అకాడమిక్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా జాతకం చూపించుకొని ఆ జాతకంలో వీళ్ళకి ఏమైనా
మనకి ఏం చేస్తారంటే చదువుకి సంబంధించి 3 దేవతలను బాగా ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. దక్షిణామూర్తి, హయగ్రీవుడు, తర్వాత వచ్చేటప్పుడు నీలా సరస్వతి దేవి అమ్మవారు. వాళ్ళ జాతకం చూస్తే లగ్నాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఎవరికి ఏ దేవుడిని కనుక పూజిస్తే చాలా త్వరగా సిద్ధి వస్తుంది అని. ఈ ప్రకారంగా ఒకసారి వాళ్ళ జాతకం చూపించుకొని దానికి పిల్లలు కనుక మనకి ఏమంటారు జపం చేయించుకొని, హోమం చేయించుకోవటం, తర్పణం చేయించుకోవటం ఇవి చేస్తూ ఉంటే చక్కగా వాళ్ళకి అకాడమిక్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇంకెవరికైనా వీళ్ళకి ఇండివిజువల్గా ఏదైనా కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఒకసారి జాతకం చూపించుకొని పర్టికులర్గా ఏజ్ గ్రూప్ 35 to 45 కనుక ఉంటే లైఫ్లో మనం ఎక్కడో స్ట్రాక్ అయిపోయాము, ఆగిపోయాము, గ్రోత్ లేదు, అప్పటిదాకా బాగుంది అని ఒక ఫీలింగ్ కనుక వస్తుంటే ఒకసారి ఇండివిజువల్గా హారోస్కోప్ చూపించుకుంటే అందులో 2 రకాలు. ఒకటి శాపాలు ఏమైనా యాక్టివేట్ అయినాయా, లేదంటే ఆ గ్రహానికి ఏమైనా దోషాలు ఉన్నాయా అవి తెలుసుకొని ఆ జపాలు చేసుకొని, తర్వాత ధన ప్రవాహానికి కుబేర పాశుపత అభిషేకం, స్వర్ణలక్ష్మి పాశుపత అభిషేకం, ఇంకా ఎవరికైనా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేదంటే అవన్నీ ఒకసారి చూపించుకొని ఇలా హారోస్కోప్ అనాలిసిస్ చేసుకొని పూజలు పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి లైఫ్లో చక్కగా ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.